అనొచ్చా? అనొచ్చా? తప్ప అనొచ్చుగా. గేహజీ ఎందుకు వచ్చావయ్యా? సేవ నిమిత్తం. ఎప్పటి వరకు అయ్యా? చచ్చే వరకు. నమ్మకంగా, డౌటే లేదు. ఎట్లా ఉంటావు? నమ్మకంగా ఉంటాను. ఇది గేహజీ తీర్మ. రోజులు గడిచినాక నయమానుగాడు ఎప్పుడైతే వచ్చింది, దృష్టి అంత దేని మీద పోయింది? ఒక మాట చెబుతా, మన దృష్టి ఇప్పటి వరకు ఈ గేహజీ ఎవరితో పాటు ఉన్నది? దైవజనుడైన ఎలీషా. ఎలీషా ఎవరు? ఓ సర్వసాధారణమైన పాస్టరా? నిప్పులు కూడా గురిపిస్తాడా? అద్భుతాలు మామూలుగా చేయడా? ఇట్లాంటి పాస్టర్ గారి దగ్గర ఉంటే ఏనాడు కూడా ఆ పాస్టర్ గారిలో ఉన్న అభిషేకం నాకు రావాలని కోరుకోలేదు. వీడి దృష్టి అంతా దేని మీద చెప్పండి? ఏలియాకు మహిమతో నింపబడినటువంటి అగ్ని రథాలు వచ్చినాయా? అగ్ని రథాలు రాగానే ఏలియా ఆ రథాల మీద కూర్చొని ఎలీషా తను అంటాడు, ఎలీషా రే బాయ్ నాన్న, నన్ను చూస్తే నీకు కమిషన్ ఉంటుంది 50-50 ఓ అనని అంటుంటాడు రథంలో ఉండి. ఇప్పుడు బాయ్ అని సాగనంపేవాడు ఎట్లా సాగనంపాలా? ఓకే గారు, జాగ్రత్త పోయి రాయ్ గారు, ఇంకా నీ సంఘం కూడా నేనే చూసుకున్నాను. అమ్మా నాయన తండ్రి, ఎంత గొప్ప అవకాశం ఉంది ఆయన. అయ్యా లేయా జాగ్రత్త అయ్య గారు, నీకు కిల్లే వాటర్ బాటిల్ కొనక్కరానే గారు, ఒక్క నిమిషం గారు, నువ్వు ప్రయాణం బాగా చేయాలి అయ్య గారు అని చెప్పి అవసరమైతే చక్కకెళ్ళి జ్యూస్ కూడా కొనుక్కొని పోయేవాళ్ళం మనమైతే. ఎలీషా ఏమంటాడు చెప్పనా? అయ్యా ఇశ్రాయేలుకు రథములు నీవే, రౌతు కూడా నువ్వే. నేను కాదు, నువ్వే. ఇదే ఈక్వేషన్, ఇదే కొలత మళ్ళీ ఈయనకు గొలుతాడు వేసే. ఎట్టనా? ఒకరోజు నా వాళ్ళ దేశం రాజు అతను, ఈయన మరణ పడక మీద పడుకుని ఉంటే రాజు వచ్చి ఈయనతో మాట్లాడుతుంటాడు, అయ్యో ఎలీషా, ఇశ్రాయేలుకు రథము నీవే, రైతుడివే, రౌతు నువ్వే అంటాడు. వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? ఈయన ఎలీషా మామూలు మనిషి కాదు, నెంబర్ 1 ఆసామి. మొత్తం వదిలిపెట్టి ఈయన వచ్చిండు. వీడికి ఏమీ లేదు, మొదటి నుంచి బేకారుడు. ఎవరు? గ్యాజ్. వాడికి ఏమీ లేదు, మొదటి నుంచి బేకారు మొహవాడే. మరి దేవుడి సన్నిధి కావాలని కోరుకున్నారే, అన్ని ఉండి విడిచిపెట్టినోడు చూడు, వాడితో పాటు నేను ఉంటున్నాను కాబట్టి నేను కరోషం కలిగి బతకాలి హల్లెలూయా అనుకోవాల్సింది పోయి నయమాను తీసుకొని తీసుకువచ్చిన వస్తువులను దాని మీదకి ఈయన దృష్టి పోయి, ఏనాడు జీవితంలో అంత ఉరుకుడు ఉరకలేదంట. ఎవరు? ఒక విశ్వాసి ఇంటికి ప్రార్థనకి పోయి ప్రార్థన చేసి రాపోరా గేహజీ అని అంటే, నేనేనా బావాలా బాతాలే, ఉదయం చేసి సాయంత్రం పోయి ప్రార్థన చేసి వస్తాడు. అంత గొప్ప దర్శనం. విశ్వాసులు నష్టంలో ఉన్నారు, ఆత్మలు నశించిపోతున్నాయి, పోరా అంటే ఉదయం బండి స్టార్ట్ చేస్తే సాయంత్రానికి స్టార్ట్ అయింది. అదే గనక భోజనం అయితే, అదే గనక వెండి అయితే, అదే గనక బంగారం అయితే, అదే గనక రాజభోగం అయితే